Cinema, 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 cinema. హాయ్ వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్ లెట్స్ వాచ్. నూతన హీరోయిన్లు సూర్యతేజ, ఎల్ మీనాక్షి గోస్వామి జంటగా రూపొందించిన మూవీ భరతనాట్యం. దొరసాని ఫేమ్ కేవీఆర్ మహేందర్ దర్శకత్వం వహించాడు. పిఆర్ ఫిలిం పతాకంపై పాయల్ సరఫ్ నిర్మించాడు. వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ లో స్పీడ్ పెంచారు. కాగా మూవీ మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. కోనా సార్, మీరు మీ మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది ప్రమోషన్స్లో ఉంటూ దాని పోస్ట్లో ఉంటూ ఇక్కడ మా టీంని వచ్చి ఎంకరేజ్ చేయడానికి మాకు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఇది కూడా మనలాంటి యూత్ఫుల్ సినిమా సార్ సో అండ్ ఆల్సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ ద ప్రొడ్యూసర్స్ పాయల్ మ్యామ్ అండ్ హితేష్ సార్. ఇప్పుడున్న ఇండస్ట్రీ డైనమిక్స్కి ఇలాంటి కొత్త కథలను ఎంకరేజ్ చేసే ప్రొడ్యూసర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ దట్ స్టెప్ అండ్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ ఎంకరేజింగ్ న్యూ ఫిల్మ్స్ విత్ గుడ్ కాంటెంట్. అండ్ సూర్య, దిస్ ఇస్ గోన్ బి యువర్ బెస్ట్ డెబ్యూ. ఐ థింక్ ఇంతకన్నా మంచి డెబ్యూ కేవీఆర్ మహేంద్ర సార్ తోటి. హీస్ అ మేస్ట్రో ఇన్ డెబ్యూస్ అని చెప్పేయచ్చు. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు డెబ్యూ చేయాలంటే ఆయనకే ఫోన్ చేస్తారేమో. ఇంకా అలాగే మా మ్యూజిక్ ఇచ్చింది వివేక్ సాగర్ గారండి. బ్యూటిఫుల్ ట్యూన్స్, ఆల్రెడీ 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, బాగా వెళ్తుంది. అండ్ లవ్లీ డిఓపి బై వెంకట్. సో మేమందరం కూడా సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాం. మీకు నచ్చిందా? ట్రైలర్ నచ్చిందా? చెప్పండి. మీరు అసలు చూడలేదు, ఏం చెప్పేస్తున్నారు? బాగుంది, అప్పుడు చూసారు. ఓకే. సో ఇంతే క్రేజీనెస్, 2 hours లెంత్ ఫుల్ ఫిల్మ్ ఉంటుందండి. సో ఇలాంటి హాట్ సమ్మర్లో కూల్ ఫనీ ఫిల్మ్ కావాలనుకుంటే April 5th భరతనాట్యం రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. ప్రతి క్యారెక్టర్కి ఒక సిగ్నేచర్ ఉండేలాగా, ఒక స్పెషాలిటీ ఉండేలాగా రాయటం అన్నది కత్తిమీద సాంగ్. అది మరి తనకి ఎలా వచ్చిందో ఏంటో తెలియగానే చాలా మంచి కథ వచ్చాడు. అప్పుడు నేను ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అయిన పాయల్ గారు కానీ హితేష్ గారు కానీ రిస్క్ చేయట్లేదు అన్న విషయం నాకు అప్పుడు అర్థమైంది. వాళ్ళు చాలా ప్లాన్డ్గా, చాలా మంచి పద్ధతిగా ప్రిపేర్ అయ్యి ఒక మంచి సినిమా చేస్తున్నారనే విషయం నాకు అర్థమైన తర్వాత ఇందులో నా కాస్టింగ్లో ముఖ్యంగా నేను మా హర్ష గురించి చెప్పాల్సిన విషయం ఏంటంటే, తను పొగిడితే నన్ను నేను పొగుడుకున్న ఫీలింగ్ వస్తుంటుంది, ఏంటో పేరు వల్ల అనుకుంటా. కానీ ఒక విశ్వరూపం మాత్రం చూడొచ్చు, ఎందుకంటే ఇందులో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి తన పరంగా. ప్రతి క్యారెక్టర్ని బాగా డిజైన్ చేసిన మహేందర్ గారికి ఈ సినిమా, ఈ జానర్తో అతనికి మంచి గుర్తింపు రావాలి. ఇందాక సో బెస్ట్ డైరెక్టర్ ఉన్నప్పుడే నీకు బెస్ట్ డైరెక్టర్ దొరికాడు, బెస్ట్ కంటెంట్ దొరికింది, బెస్ట్ సపోర్ట్ దొరికింది సూర్య. హర్ష గారు, హర్షవర్ధన్, హర్ష, కృష్ణుడు, అసలు ఎవ్రీబడి. అండ్ బెస్ట్ కంటెంట్ మెయిన్. నేను ఫస్ట్ భరతనాట్యం అనగానే క్లాసికల్ సినిమా ఏమో స్పీచ్ ఎలా ప్రిపేర్ అవుతాం, సాగర్ సంగమం, శంకరాభరణం, ఈ సినిమాలు ఇంకేం వచ్చాయి క్లాసికల్లో అని ఇవన్నీ చూస్తూ వచ్చి దానికి సంబంధించి ఇతను ఏమన్నా క్లాసికల్ డ్యాన్సర్ ఏమో కూచిపూడి ట్రైనింగ్ ఇచ్చుంటాడు, తనని కూచిపూడి పంపించుంటాడు అని అంత రాసుకొని ఆల్మోస్ట్ 2 pages ప్రిపేర్ అయ్యి రాగానే ఫస్ట్ ట్రైలర్ లాంచ్ అనగా చింపేసా ఫస్ట్ పేజ్. లాస్ట్కి వచ్చేటప్పుడు చివరి పేజ్ కూడా చింపేసా. సో అప్పుడు అర్థమైంది క్రైమ్ కామెడీ ఇది ఆల్వేస్ సక్సెస్ఫుల్ జోనర్. ఇది మీరు తీసుకుంటే స్వామిరారా కానీ, అక్కడ ఢిల్లీ బెల్లి కానీ, ఇది చాలా ఫిలిమ్స్ షేడ్స్ నాకు అనిపించాయి, అంటే హిట్ ఫిలిమ్స్. సో ఎంటర్టైన్మెంట్ జోనర్ ద్వారా తనను లాంచ్ చేసుకోవడం, అది కూడా బెస్ట్. తనకి ఒక సపోర్టింగ్ క్యాస్ట్ కానీ, టెక్నీషియన్స్ కానీ, మంచి మ్యూజిక్ డైరెక్టరు, ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టరు, వీళ్ళందరితో పాటు
జనరల్గా సినిమా రిలీజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రొడ్యూసర్లు టెన్షన్గా చూస్తాం. అటువంటిది పాయల్ గారు స్మైలింగ్, ఆవిడ ఎట్లా ఉన్నారు, మరి ఆవిడకి బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది? సో అది అడగాలి, హితేష్ గారిని అడగాలి. సో ఆవిడ వచ్చినప్పటి నుంచి ఫోటోలు తీసుకోవడంలో బిజీగా ఉన్నారు అందరితోటి. ఇదేంటి అసలు, ఇది సినిమా ఉంది 5th నాడు, దీనికి ఎట్లా రికవరీ, దీనికి అసలు ఆవిడ టెన్షనే లేదు. మేబీ ఆ కంటెంట్ ఇచ్చిన బలం ఆవిడకి. సో పాయల్ గారు మీకు కూడా బెస్ట్ డెబ్యూ. సో మీరు దీంతో ఇంకా మీరు చాలా సినిమాలు తీయాలి. అలాగే మహేంద్ర కూడా ఇది ఒక మైల్ స్టోన్ ఫిల్మ్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సినిమాని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయదు. నాకు తెలిసి నాకు మినిమం 20-25 years తెలుసు ధని. సినిమా ఇండస్ట్రీనే నమ్ముకొని ఉన్నాడు. ఇప్పుడు తన కొడుకు, తను ఒక గ్రేట్ ఆర్టిస్ట్ అంటే పెయింటర్ ఇవన్నీ ధని. తన కొడుకు కూడా ఆర్టిస్టే అయ్యాడు. తన సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసో అమెరికా పంపించేసో డబ్బులు సంపాదించరని అక్కడికి తను కూడా మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చాడు. చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రజలే సాయుధులే కథన రంగంలోకి దూకి చేసిన పోరాటం ఇప్పటికే సజీవం. అలాంటి కథను రాజకీయ రూపంలో భావోద్వేగభరితంగా తెరపై రూపొందించారు దర్శకులు యాట సత్యనారాయణ. బాబీ సింహ, మకరంద్ దేశపాండే, అనుశ్రీ, అనసూయ, ప్రేమ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. గత వారంలో రిలీజ్ అయిన ఈ మూవీ 2nd వీక్లోనూ థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ జరుపుకుంది. ఆ విశేషాలంటే ఇప్పుడు చూద్దాం. ఆ ఆవు ఫైట్ చూశారు మీరు. ఆ ఆవు ఫైట్ ఇరాన్లో జరిగింది. ఆ గ్రాఫిక్ వర్క్ ఇరాన్ని మాట్లాడుతూ డాలాడుతూ అవన్నీ మనకెందుకంటే ఆ క్వాలిటీ, ఎంత క్వాలిటీ రావాలని దానికోసం తాపత్రయపడి చేయించారు. అన్ని స్టూడియోస్కి, నాకు తెలియవు 50 నేమ్స్ తెలియవు, అన్ని స్టూడియోస్కి దాదాపు 89 మంది ఆర్టిస్టులు పనిచేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. నెక్స్ట్ మా తిరుమల ఆర్ట్ డైరెక్టర్, తిరుమల ఫైన్ ఆర్ట్ స్టూడెంట్, ఇంతకుముందుకు బలగం చేశాడు. నాకు అంత పరిచయం లేదు. అంతకుముందు మా మేనేజర్ రాము తీసుకొచ్చి పరిచయం చేశాడు. చేసిన తర్వాత తను అంటే ఆర్ట్ డైరెక్టర్ అంటే మామూలుగా తను సెట్ వేసి వెళ్ళి మామూలుగా ఇంతకుముందుకు నేను చేసిన ప్రాజెక్ట్స్లో అంటే వాళ్ళు బాగా చేయలేదని కాదు, సెట్ వేసిన తర్వాత మార్నింగ్ డైరెక్టర్ వచ్చిన తర్వాత ఉండి డైరెక్టర్ వచ్చిన తర్వాత ఒకసారి సెట్ మొత్తం చూసుకున్నాక వాళ్ళు వెళ్ళిపోతారు, కనిపించరు. కానీ తిరుమల అలా కాదు. డే అండ్ నైట్ వాళ్ళ సెట్ బాయ్స్తోనే పడుకొని, వాళ్ళ సెట్ అసిస్టెంట్స్తోనే పడుకొని, షూటింగ్లోనే కూర్చొని, నేను సినిమా 90 days షూటింగ్ చేస్తే అతను 200 days లొకేషన్లోనే ఉన్నాడు. ఆ విధంగా నాకు తిరుమల మంచి హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ తిరుమల, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఈరోజు ఇంత గొప్పగా మీ ముందుకు వచ్చింది. నో డౌట్ నెక్స్ట్ మంత్ 1st week నార్త్లో రిలీజ్ అవుతుంది, ఓవర్సీస్లో రిలీజ్ అవుతుంది. మరాఠీ అదే నార్త్ అంటే టోటల్గా మళ్ళీ అక్కడి నుంచి ఒక సునామీ వచ్చి ఆ సునామీ మళ్ళీ తెలుగు రాష్ట్రాన్ని తగులుతున్న నమ్మకం నాకుంది. అక్కడ సునామీ స్టార్ట్ అవుతుంది, ఆ సునామీ తెలుగు రాష్ట్రాన్ని మళ్ళీ తగులుతుంది, ఇక్కడ మళ్ళీ సునామీ మొదలవుతుంది. ఈ సినిమా ఈరోజు ఆగిపోయేది కాదు. అందరికీ ఈ విధంగా పేరున నేను ఎవరైనా ఇంకా గుర్తు తెచ్చుకోవడం ట్రై చేస్తున్నాను, నాకు గుర్తు దొరకట్లేదు. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. మరీ ముఖ్యంగా మీడియా మిత్రులనే, ఎందుకంటే వంశీభయ్య ఫోన్ చేసి మొన్నటి దాకా ఫస్ట్ ప్రివ్యూ చూసేంత వరకు వంశీభయ్య నా వర్క్కి 50 marks వేసుకుంటూ వచ్చాడు. చేస్తుంటాడులే అట్లా ఉన్నాడు అన్నట్టు, అంతే ఎక్కడ ఎప్పుడు చూసినా కూడా. సినిమా చూసిన తర్వాత పట్టుకొని ఏం భయ్యా ఏం సినిమా చూసినావు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని మాట్లాడి బయటకు వచ్చి ప్రొడ్యూసర్కి, ఆయనకు తెలిసిన ప్రొడ్యూసర్స్కి అందరికి ఫోన్లు కొట్టి సూపర్ సినిమా సార్ అని మౌత్ ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. ఆయన నుంచి ఆ తర్వాత నేను మన ప్రెస్ మీడియాకి ప్రివ్యూ చేసిన రోజు నేను రాలేకపోయా, ఏఎంబీలో ఇంకో ప్రివ్యూలో ఉన్నా. ఇక్కడి నుంచి నాకు వచ్చిన రిపోర్ట్, నా జర్నలిస్ట్ మిత్రులందరూ మన వాళ్ళందరూ విజిల్స్ వేస్తూ సినిమాలు చూశారని, ఈ సినిమాని విజిల్స్ వేస్తూ సినిమా చూశారని. 60-70 ఏళ్ళ ముసలోడు హీరోగా చేసిన విజిల్స్ వేశారంటే మన గొప్పతనం ఎలాంటిది భయ్యా. సర్దార్ వల్లభాయ్ పటేల్ క్యారెక్టర్లో భోజనం చేసి వెళ్ళండి అన్నా కూడా విజిల్స్ మారిపోయినాయి. భోజనం చేసి వెళ్ళండి అని చెప్తే విజిల్స్ కొడతారా ఎక్కడైనా? కొట్టే పరిస్థితి ఆ చరిత్రలో ఉంది.
అలాంటి సిచ్యువేషన్స్ ఆ హిస్టరీలో ఉన్నాయి కాబట్టి అవి వచ్చినాయి. ఇమీడియట్గా ఆ మీ రేటింగ్స్తో, మీ రివ్యూస్తో నా ఇప్పటికీ బుక్ మై షో 9.5, మిగతా IMDb 9.5, మిగతా ఇంత మంచి రేటింగ్స్ ఎందుకు భయ్య నా మీద మీకు అంత ప్రేమ? చరిత్ర మీద నిజం కూడా మీడియాని ఎప్పుడు ఎక్కడ తప్పడానికి లేదు. నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో అంటే అఫ్కోర్స్ ఈరోజు నా గురించి చెప్పినని కాదు, చరిత్ర గురించి. నేను ఎవరిని నా గురించి అలా గొప్ప చెప్పడానికి? చరిత్ర, ఈ సినిమాని భుజస్కంధాల మీద మీరు తీసుకెళ్లారు భయ్య. నిజంగా చెప్తున్నా, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి, ముందు కూర్చున్న వాళ్ళు కూడా. డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న చిత్రం టిల్లు స్క్వేర్. సిద్ధు జొన్నలగడ్డ సరసన అనుపమ పరమేశ్వరన్ రొమాన్స్ చేస్తుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. టిల్లు డబుల్ ధమాకా ఎంటర్టైనర్ టిల్లు స్క్వేర్ మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ స్పెషల్ చిట్ చాట్ ను విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం, ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ పై మీరు లుక్కేయండి. వెరింగ్ ఆల్ దీస్ అన్ని ఆ కలర్ఫుల్ బట్టలు వేసుకొని వాడంతా జుట్టు వేసుకొని లైక్ మీరు డీజే టిల్లు సినిమా రన్ చేస్తే ఆహాలో ఉంది ఇప్పుడు సినిమా. దాన్ని అలా రన్ చేసి మనం అట్ ఎనీ ర్యాండమ్ మూమెంట్ మనం సినిమా పాజ్ చేస్తే వీడు ఒక ఫన్నీ ఎక్స్ప్రెషన్తో ఉంటాడు. ర్యాండమ్గా పాజ్ చేస్తే కూడా సినిమా అలా ఉంటాడు, లేకపోతే అలా అని ఇలా ఉంటాడు. దేర్ బి వన్ ఎక్స్ప్రెషన్ ఆన్ హిస్ ఫేస్. సో చిన్నపిల్లలకి హీ లుక్స్ లైక్ ఎ కార్టూన్ క్యారెక్టర్ అండ్ సమ్వన్ ఎక్స్ప్లెయిన్ టు మీ. సో దెన్ అగైన్ ఐ వాజ్ లైక్ ఓకే, దెర్ ఇస్ అ లాట్ మోర్ టు లెర్న్ అబౌట్ హౌ సినిమా ఇస్ పర్సీవ్డ్ ఆర్ actors is what I learned. And Anupama, coming to you. So basically, you have so many names on meme world. Anu Papa, some Upma. Anupama Gondakai, Noodle Bar. Oh my god, yeah. Kada. So it all started with Premam Malayalam. So ఆ రోజు వచ్చేసి అది ఇంచుమించు ఒక చిన్న చైల్డ్ క్యారెక్టర్ కైండ్ ఆఫ్ రోలే. సడన్గా యూ షార్ట్ టు ఫేమ్. దాని తర్వాత తెలుగు ఈ బ్యానర్లో లేకపోతే ఈ బ్యానర్ అసోసియేషన్లో ఇట్స్ యువర్ థర్డ్ film. సో ఫస్ట్ వచ్చేసి ప్రేమం అండ్ నౌ దిస్ మూవ్. సో మీ లాంచ్ దీంతో అయింది. ఒక రకమైన మేక్ ఓవర్ లాంచ్ కూడా అగైన్ యువర్ హ్యావింగ్ విత్ దిస్ బ్యానర్. ఈ బ్యానర్తోనే కదా? Yes, of course. ఫస్ట్ అది నా అదృష్టం. మొన్న థియేటర్లో ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఇస్ వెన్ ఐ రియలైజ్, అరే వంశీ గారితో నేను ఫస్ట్ లైక్ ఆ టైంలో కాల్ చేసినప్పుడు మాట్లాడాడు. ఆయనే కాల్ చేసి త్రివిక్రమ్ గారితో ఒక సినిమా అంటుండే. నాకు అప్పుడు ఏమీ తెలియదు, లైక్ నాకు తెలుగు సినిమా నేను ఎప్పుడు తెలుగులో చూడలేదు, ఓన్లీ డబ్డ్ ఫిల్మ్స్ అనమాట. సో తెలుగు ఇండస్ట్రీ గురించి, ఇక్కడ సినిమా అంటే నేను ప్రేమలో చేసిన క్యారెక్టర్ చూసి అలాంటి క్యారెక్టర్ నాకు ఎందుకు ఇచ్చారు, ఈ డౌట్స్ అనే నాకు ఉండే. అండ్ దెన్ ఐఎమ్ సో ఫార్చునేట్ దట్ I'm getting opportunities with the same production house, Malli. So, and మీరు చెప్పినట్టు ఆ అనుపమ is like 9 years back అనుపమ. ఇప్పుడు 9 years later, I got a character like Lily. Did you watch DJ Tillu? I watched in the theater. In the theaters. Awesome. Okay, awesome. Thank you so much for giving And us again, time doing it. 29, we all should watch together. Oh, March 29, DJ Tillu Square, that thing we do. So March 29, the Rejulu. ఎలాగో ఇలా చెప్తే సినిమాకి మసానందంగా వచ్చేస్తారు. ఇలాగే చెప్పండి. సో డార్లింగ్స్, March 29 డీజే టిల్లు రిలీజ్ అవబోతుంది. ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ us. అట్లుంటుంది మనతోని. And you, please. I don't think I can beat that, Annie. Whatever you said, CC, same. Please come, watch the film. Come on. For a writer and hero, you have to say that. Yes, absolutely. Please come to theaters and watch DJ Tillu. Thank you. Okay, March 29th, Tillu Square, అందరూ థియేటర్స్కి వచ్చి చూడండి, బ్లాక్ బస్టర్ చేయండి. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ హెల్త్ కార్డ్ పంపిణీ కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ దేవరకొండ, ఆర్ నారాయణమూర్తి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టులకు ఐడి కార్డ్స్, డైరీ, హెల్త్ కార్డ్స్ అందజేశారు. త్వరలోనే అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డ్, అక్రిడేషన్ సాధన కోసం కృషి చేస్తామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఇప్పుడు ప్రధాన సమస్య ఇండ్ల సమస్య, స్థలాల సమస్య. రెండు చాలా సంతోషం, ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్టుల వైద్యానికి సంబంధించి చాలామంది జర్నలిస్టులు అనారోగ్యం పాలు కావటం. ఒక లెక్క వేస్తే 2014 తర్వాత మన రాష్ట్రంలో ఎక్కువ హార్ట్ అటాక్స్, యాక్సిడెంట్స్, క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ కూడా ఊహించలేదు. తర్వాత కిడ్నీ, జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి 182 మంది చనిపోయారు. ఇక్కడ కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకెళ్ళాము. దేశ స్థాయిలో తీసుకెళ్లాలని పార్లమెంట్కు వెళ్ళి రాజకీయ నాయకులందరికీ చెప్పాము, ఒక భద్రత కల్పించాలని. అంతకుముందు ₹1,00,000 సౌకర్యము, వైద్య సౌకర్యము, ప్రీమియం 1/3 జర్నలిస్టులు, 2/3 గవర్నమెంట్ కట్టుకునే రకంగా చాలా కాలం బాగా పనిచేసింది. విభజన తర్వాత అక్కడ ఆ గవర్నమెంట్ మర్చిపోయింది, ఇక్కడ ఈ గవర్నమెంట్. ఈ చనిపోయిన వారి సంఖ్య ఆనాడు ముఖ్యమంత్రి గారి దృష్టికి, కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఉద్యోగులకు చేసిన సౌకర్యాన్ని జర్నలిస్టులకు చేస్తామని హెల్త్ కార్డ్స్ ఇచ్చారు. అది కొంతకాలం పనిచేశాయి. ఆ తర్వాత లాస్ట్ ఇయర్స్లో దాన్ని గుర్తించే నిరాకరించటం మొదలైంది. ఇప్పుడు మీరు వర్కింగ్ జర్నలిస్టులుగా, ఫిలిం జర్నలిస్టులుగా అసోసియేషన్ తీసుకున్న చర్యని, అసోసియేషన్ చేపట్టినటువంటి బీమా సౌకర్యం మనసారా అభినందిస్తున్నాను. ప్రొఫెషన్ విలువ, స్టాండర్డ్ ఆఫ్ జర్నలిజం, ఎథికల్, వీటిని ఇంకా పెంచుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం మీద నాకు విశ్వాసం ఉంది. ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడాడు కాబట్టి, మంత్రులు స్వయంగా మాట్లాడారు కాబట్టి, రేపు 26 జూన్ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా ఎలిజిబుల్ జర్నలిస్టులకి, జెన్యూన్ జర్నలిస్టులకి, వెదర్ దే ఆర్ ఇన్ ది సొసైటీ ఆర్ అవుట్ సైడ్ ది సొసైటీ, దే విల్ గెట్ ది ప్లాట్స్. జర్నలిస్ట్ మిత్రులందరికీ హాయ్, బిగ్ హాయ్ టు ఆల్ ఆఫ్ యూ. శ్రీనివాస్ రెడ్డి గారికి, నారాయణమూర్తి గారికి, రాజు గారికి, అండ్ మన జర్నలిస్ట్ ఫ్రెండ్స్ హూ హ్యావ్ నో సిన్స్ నా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరంతా నా జర్నీలో ఒక బిగ్ పార్ట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు మీ హెల్త్ కార్డ్స్ సెలబ్రేషన్, మీ హెల్త్ కార్డ్స్ ఈవెంట్లో నేను పాల్గొనడం, ఈ డైరీ లాంచ్ చేయడం, మీ అందరికీ హెల్త్ కార్డ్స్ అందించడం, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతుంటే నేను నాకు ఇన్ని యూనియన్ల గురించి ఇంత టెక్నికల్ డీటెయిల్స్ తెలియవు, చాలా చిన్నోడిని. బట్ మీ అందరికీ ఒక వెరీ గుడ్ గైడ్ ఉన్నారని, ఓ పర్ఫెక్ట్ రిప్రజెంటేటివ్ ఉన్నారని నాకు అనిపించింది. అండ్ మీ యూనియన్ కూడా ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఐ థింక్ పక్కడబందిగా అన్ని పనులు జరుగుతాయి. అండ్ వెరీ హ్యాపీ టు నో దట్ మీ హెల్త్ ఇన్సూరెన్స్, నేను కాలేజ్లో ఉన్నప్పుడు భయపడి మెడికల్ బిల్ ఎక్కువ వస్తాయి అని భయపడి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేవాడిని. కానీ 1 year 2 years తర్వాత మళ్ళీ ప్రీమియం కట్టలేక డిస్కంటిన్యూ అయ్యి అట్లాంటివి ఎన్ని హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయో. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కానీ దాన్ని ఎవరికి కాల్ చేయాలి, ఎవడు మనకు డబ్బులు ఇస్తాడో అది కూడా. బట్ నాకు చెప్తుండే ప్రాపర్గా యూటిలైజ్ అవుతుంది, అందరికీ చేరుతుంది, చాలామంది యూటిలైజ్ కూడా చేసుకుంటున్నారని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు నో దట్ అండ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. నేను గట్టిగా బిలీవ్ చేస్తా, లైఫ్లో 3 ఇంపార్టెంట్, ప్రైమరీ ఇంపార్టెంట్. ఫస్ట్ హెల్త్, సెకండ్ హ్యాపీనెస్, థర్డ్ డబ్బు. లైఫ్లో ఏది చేసినా ఈ 3 కాంట్రిబ్యూట్ చేయాలి మన లైఫ్లోకి. అంటే హెల్త్ లేకపోతే డబ్బు సంపాదించలేము, డబ్బు ఉంటే హెల్త్కి కూడా సపోర్ట్ అవుతుంది, ఇన్సూరెన్స్లు ఇట్లాంటివి ఇవన్నీ. తర్వాత ఏది చేసినా మనం హ్యాపీ ఉండాలి, మన ఫ్యామిలీస్ హ్యాపీ ఉండాలి, మన చుట్టుపక్కల వాళ్ళు హ్యాపీ ఉండాలి. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ and we will continue this journey for very long, and I hope to see you all again and again. Thank you so much and thank you for making me a part of this. Thank you all. ముత్యాల సుబ్బయ్య గారి సినిమా అనుకుంటాను, వందే మాత్రం రాజశేఖర్ గారు ఒక జర్నలిస్ట్గా ఎన్నో సినిమాల్లో జర్నలిస్టుకు ఒక 30 ఏళ్ళు వెనకకెళ్తే ఎంత ఇంపార్టెన్స్ ఉండేది. ఇందాక శ్రీనివాసరెడ్డి గారు మీ కులమైన ఒక నిజాయితీ మాట ఒకటి చెప్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే మీరు జర్నలిస్ట్గా పనిచేస్తున్నప్పుడు
మనం చేసేది రాసేది సొసైటీకి ఉపయోగపడాలి. సొసైటీ అంటే ఎవరు? మళ్ళీ మనమే. సొసైటీలో మనము, మన కుటుంబము, మన వాళ్ళు అందరూ ఉంటేనే ఒక సొసైటీ. కానీ ఈరోజు కాలక్రమేణా మారిపోతూ, ఇందాక నేను చెప్పిన ఒక రాజకీయ నాయకుల నుంచి ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, లాయర్లు కానీ, హాస్పిటల్స్ కానీ, చివరికి మన మీడియా కానీ వ్యాపారం అయిపోయింది. అందరూ బాగుండాలి, వ్యాపారం చేయాలి, కానీ మీరు జర్నలిస్ట్గా రాసే పదం చాలా ఇంపార్టెంట్. దయచేసి అది ఎప్పుడు మీరు రాస్తున్నప్పుడు, ఇప్పుడు రాసేదానికంటే సెల్ ఫోన్లో నొక్కుతున్నారు కాబట్టి నొక్కేటప్పుడు జాగ్రత్తగా అది కరెక్టా, ఉపయోగపడుతుందా అనేది ఇవ్వగలిగితే సొసైటీకి డెఫినెట్గా ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. అలాంటి మీడియా నిపుణుడు బోనాపట్టే 1000 తుపాకుల కన్నా మా రాజ్యాన్ని ఒక 4 ప్రశ్నలు సంధిస్తే మేము ఓడిపోయే భయం ఉంది. కాబట్టి నేను తుపాకీ అంటే కూడా ప్రెస్కి భయపడతాను, కళానికి భయపడతాను, కాగితానికి భయపడతాను, రచిత మెదస్కు భయపడుతున్నాడు నెపోలియన్ బార్. దట్ ఇస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ మీడియా, రైట్? ఇలాంటి మీడియాలో ప్రప్రథమంగా భారతదేశంలో 1924లో గుజరాత్లో మౌజ్ మజా అనే గుజరాత్లో ప్రప్రథమంగా సినిమా జర్నలిస్ట్ పేపర్ వచ్చింది. మౌజ్ మజా. శ్రీ విష్ణు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీహర్ష కొనగంటి కాంబినేషన్ లో రూపొందించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఓం భీమ్ బుష్. మార్చి 22న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి అన్ని థియేటర్ల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ జరుపుకుంది. ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం. ప్రివ్యూలో చూశాను, మళ్ళీ వెళ్ళిపోయాను మొత్తం టీంతో. లవ్ ద ఫిల్మ్, హిలేరియస్. అండ్ వన్ థింగ్ ఐ లవ్డ్ అబౌట్ ద ఫిల్మ్ ఇస్ ద లాస్ట్ 20 minutes. కొంచెం క్లోజ్ గా పెట్టరా మైక్? యా. ఓకే, ద లాస్ట్ 20 minutes సో వెల్ హ్యాండిల్డ్, సో సెన్సిటివ్ టాపిక్. ఎంత అందంగా చెప్పారంటే హ్యాట్స్ ఆఫ్ డూడ్, హ్యాట్స్ ఆఫ్ యువర్ రైటింగ్. అండ్ ఆఫ్ కోర్స్ ద హోల్ 3 musketeers, they did a brilliant job. Congratulations to the whole team. And of course the producers who've done support the film to the end. I think they've done a brilliant job. Thank you. అది మా డైరెక్టర్కి బాగా వర్తిస్తుంది, ఎందుకంటే ఆయన మమ్మల్ని కష్టపెట్టి ఈ ఫలితాన్ని ఆయన పొందాడు అనమాట. కానీ ఈ కష్టాలు పడడంలో కూడా ఒక చిన్న తీపి ఆనందం ఉంటుంది. ఆ ఆనందం ఏంటంటే, మేము స్క్రీన్ మీద మమ్మల్ని మేము చూసుకుంటున్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఆనంద బాష్పాలతో నవ్వుతున్నందుకు మేము ఆనందపడుతున్నాం అంతే. బేసిక్లీ మాదైతే కన్నీళ్ళే, మేము పడ్డ కష్టాలకి మాకు వచ్చేవి కన్నీళ్ళే. ఆ కన్నీళ్ళు ఇంకెవరికి కనిపించకూడదని చెప్పి నేను కళ్ళద్దాలు వేసుకొని తిరుగుతున్నాను. అది సంగతి. ఈ అద్దాల వెనకాల అంత బాధ దాగుందా అండి? చాలా బాధ ఉందండి, చాలా విపరీతమైన బాధ, విషాదగాథం. విషాదగాథ అర్థమైపోయింది. ఈ సినిమాని ఆదరించినందుకు, ఇంతగా సపోర్ట్ చేసినందుకు ఇక్కడికి వచ్చిన పెద్దలు, మీడియా మిత్రులు, బయట థియేటర్లలో వెర్రి కూతలు కూస్తున్న యువత అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, సినిమాని ఆదరించండి. నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. ఆ ట్యాగ్ లైనే ఇలా ఈ మూవీ ఓం బూమ్ బుష్. ఎంటర్టైనర్. హర్ష రౌడీ బాయ్ చేస్తున్నప్పుడే ఎప్పుడు కొత్తగా ఏదో ట్రై చేయాలి, నేను కొత్త స్టోరీస్ ఉన్నాయి సార్ మీకు చెప్పాలని అడిగేవాడు. తర్వాత యువి వంశీ ఓకే చేసిన తర్వాత ఈ స్టోరీ లైన్ అప్పుడు చెప్పడం జరిగింది. అప్పుడే కథ ఏముండదన్నా, దీంట్లో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ట్రై చేస్తున్నామని. సో ఓల్డ్ టీమ్ చేసిన ప్రయత్నం ఈరోజు థియేటర్లో లాజిక్ లేదు, ఓన్లీ మ్యాజిక్ అని ప్రూవ్ చేసి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఈ సమ్మర్ ఫస్ట్ ఫిలింగా వచ్చి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఆడియన్స్కి ఒకటే, మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే నవ్వుకొని బయటకు వస్తారు. సో వాళ్ళు ఏదైతే ట్యాగ్ లైన్ పెట్టారో అది 100% ప్రేక్షకులకి ఫుల్ఫిల్ చేసి థియేటర్ నుంచి బయటకు వస్తున్న ఆడియన్స్ మాట్లాడుతున్న మాటలే ఇవి. సో హర్ష, ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్ విష్ణు అండ్ రామకృష్ణ అండ్ విక్కీ. సో ఇంకొక హీరో మిస్ అయినట్టుగా దర్శి. సో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ఈ సమ్మర్కి రావడం, ప్రేక్షకులు థియేటర్కి వెళ్తే ఎంజాయ్ చేస్తూ బయటికి రావడం జరుగుతుంది. కాబట్టి థియేటర్కి వెళ్ళి సినిమా, ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు సినిమా పరిశ్రమ 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గతంలో వజ్రోత్సవం చేసినట్లు ఈసారి నవహిత ఉత్సవం చేయబోతున్నారు. త్వరలో మలేషియాలో నవహిత పేరిట చేయబోయే ఈ చారిత్రాత్మక ఈవెంట్ గురించి ప్రకటించడానికి
శనివారం నాడు హైదరాబాద్ పార్క్ హయాత్లో మూవీ ఆర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్కి మా ప్రెసిడెంట్ విష్ణు మంచు, వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, ట్రెజరర్ శివబాలాజీ, ఈసీ మెంబర్స్, పలువురు మలేషియా ప్రతినిధులు పాల్గొన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కరెక్ట్గా ఒక 2 సంవత్సరాల ముందు 90 సంవత్సరాల తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఘనకీర్తి గురించి, అప్పటించి నటించిన నటీనటుల గురించి వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఒక నవతి ఉత్సవం చేయాలని మేము అనుకున్నాం. దాని తర్వాత అనేక కారణాల వల్ల అది మాకు పుష్ అవుతుంది. ఎందుకంటే వీ కుడెంట్ ఫైండ్ ద రైట్ పార్ట్నర్స్. ఏదైనా స్టార్ట్ చేస్తే నంబర్ 1గా ఉండాలి, లేకపోతే చేయకూడదు అనే ఉద్దేశం నాకుంది. వాట్ ఎవర్ వీ డూ వీ హ్యావ్ టు డూ ద బెస్ట్. అదర్వైజ్ డోంట్ ఈవెన్ డూ ఇట్ వెన్ యూ థింక్ యూ కెన్ నాట్ డూ ఇట్ ద బెస్ట్. సో ఆ ఎపిసోడ్లో మేము చాలా దగ్గరలో మాట్లాడడం, ఇప్పుడు ఇక్కడ చేయాలా, ఎక్కడ చేయాలి, మనకి ఇక్కడ చేస్తే ఎంత డబ్బు వస్తుంది, బయట చేస్తే ఎంత డబ్బు వస్తుంది అన్నీ మాట్లాడుతూ, దీనికి ముందున్న ప్రెసిడెంట్స్ కూడా ఎంతోమంది సక్సెస్ఫుల్గా ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ చేస్తున్నారు. సో దానికన్నా బెటర్గా చేయాలి, చేస్తే దానికన్నా బెటర్గా చేయాలి అనే ఉద్దేశంతో కొంచెం డిలే అవుతూ ఉండింది. దాని తర్వాత లేట్ లాస్ట్ ఇయర్ మలేషియన్ గవర్నమెంట్తో చేయాలి అన్న ఉద్దేశం వచ్చినప్పుడు రాహుల్ గారు ఫ్రమ్ ఆక్టోపస్ ప్లీజ్ ఆయన్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. సో వన్ థింగ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మేము చేయగలిగింది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు నాకు నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఊరికే పెట్టేసే దానికన్నా మేము బిడ్డింగ్కి పిలిచాం ఎవరు బాగా చేస్తారని. దాని తర్వాత వాళ్ళని వెయిట్ చేసిన తర్వాత ఓకే ఈయనే బెస్ట్ అని మేము అందరూ నిర్ణయించుకొని అప్పుడు ఆయనకి పిలిచి మీరు వెళ్ళి తీసుకురండి, మీరు ఎవరెవరికి కుదురుతుందో ఎవరు బెస్ట్ పార్ట్నర్స్ తీసుకురండి, టైఅప్ చేసుకురండి. See, I'll tell you one thing about Mr. Kamal Nath. You know, a few years back I was filming in Malaysia and అప్పుడు నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది అక్కడ. ప్రొడక్షన్ మొత్తం కరెక్ట్గా నాకు యాక్సిడెంట్ అవ్వడం, అందరూ ఎక్కడెక్కడికి క్యాసినోకి వెళ్ళిపోదాం, ఎప్పుడెప్పుడు హాలిడేకి వెళ్ళిపోదాం అని రాత్రికి జంప్. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరికొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. cinema 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 cinema